నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం రాజ్మా కర్రీ చూద్దాం. రాజ్మాలను ముందుగా కడిగి 8 నుండి 10 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానిన రాజ్మాలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రాజ్మా బీరకాయ కర్రీ. మంచి బీరకాయలను తెచ్చుకొని లేత బీరకాయలను చేసుకోవాలి. ప్రోటీన్ ఉన్న ఫైబర్ ఉంటుంది చాలా ఈ కర్రీలో. ఇప్పుడు బీరకాయల తొక్క తోలు తీసుకొని పొడవులు చీరుకొని అడ్డంలో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులో 2 టమాటాలు, 1 ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవన్నీ నార్మల్ అన్ని కర్రీస్లో వేసినట్టే వేయాలి ఫ్రెండ్స్. బీరకాయ, టమాటో, ఆనియన్ ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. 2 పావుల ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర. ఈ బాక్స్ మీషోలో తీసుకున్నానండి. బాగుంది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర అందులో వేయాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మొన్న వీడియోలో ఒక అక్క తమ్ముడు ఇద్దరు చెప్పారండి, ఊరికే ఫ్రెండ్స్ అనకండి అని. అది నేను సరి చేసుకుంటున్నాను. ఆయిల్లో బగారాకులు, మిరియాలు, మన దగ్గర హోల్ గరం మసాలా ఏవి ఉంటే అవి వేసుకోవాలి. ఇది మన ఇంట్రెస్ట్ అండి. మసాలా పడని వాళ్ళు వేసుకోకండి. చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుందని నేను వేసాను. కర్రీ టేస్టీగా ఉంటుంది వేస్తే. కడుపు నొప్పి ఉన్న వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పటి నుండి అందరినీ అక్క తమ్ముడు, అన్న చెల్లెలు అంటానండి. మీ అందరినీ ఫ్రెండ్స్ అంటే ఇబ్బందిగా ఉంది కదా. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, మళ్ళీ అర్థం కాదు. ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారండి. మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్న కర్రీ. ఇప్పుడు హెల్త్ ముఖ్యం కదా. ఎక్కడ చూసినా అందరూ హెల్తీగా తినండి అని చెప్తున్నారు కదా. ఏం చేసుకున్నా హెల్తీగా చేసుకోవాలి మనం. ఈ కర్రీతో మీకు ఒక జోకు, ఒక హెల్తీ టిప్ 2 చెప్తానండి. పూర్తిగా చూడండి. బోనస్ టిప్స్ అన్నటివి. చాక్లెట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయాలి. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ చూడండి, చూసి ఇలాగే చేయండి. మీ ఇంట్లో కూడా చాలా మెచ్చుకుంటారు ఈ కర్రీ చేశాక. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి. అన్నింటికంటే ఐరన్ కరివేపాకులో ఎక్కువ ఉంటుంది. కరివేపాకు తర్వాత మొరింగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా చక్కగా కలుపుకోవాలి. హెల్తీ టిప్ ఇదే అండి. ఐరన్ రిచ్ ఫుడ్ అంటే డైలీ కరివేపాకు అన్నిట్లో యూజ్ చేయండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. అందులో కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. రాజ్మాలో కూడా వేస్తాం కదా, కొద్దిగా తక్కువ వేసుకోవాలి. రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి. కారం మీ రుచికి తగినంత వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 1 స్పూన్ నిండా వేసిన. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకొని అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు జోక్ ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను బాబయ్య, పూర్తిగా చూడండి బాబయ్య. 5 మినిట్స్ అట్లా అంటే 5 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు ఉడికించిన రాజ్మాని స్ట్రైనర్లో తీసుకొని వడగట్టేసేయాలి. వాటర్ అన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి కర్రీలో. బీరకాయలు కొంచెం మెత్తబడగానే టమాటా ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి.
మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ ఉంచాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేరుకున్నాక, అలా తేరుకుందంటే టమాటాలోను బీరకాయ ముక్కలు ఉడికాయని అర్థం అండి. అలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనము కడిగి ఉడికించి ఆరబెట్టుకున్న రాజ్మాను దీనిలో వేసేయాలి. నీళ్ళు వడగట్టిన రాజ్మాను ఇందులో వేసేసి అన్నీ పూర్తిగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి, ఇట్లా మాట్లాడుతుంది ఏంది అనుకోవద్దు మీరు. నేను నేర్చుకొని పూర్తిగా చక్కగా మాట్లాడతానండి. మధ్య మధ్యలో జోక్స్ వస్తుంటాయి, ఏవేవో మాట్లాడుతుంటా, ప్లీజ్ పట్టించుకోవద్దు. ఇంగ్రీడియంట్స్ ముందు రాయలేదు కాబట్టి ఇవన్నీ చెప్తున్నానండి. ఇప్పుడు రాజ్మా వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గిన్నెడు వాటర్ పోసుకోవాలండి. అలా చూపిస్తున్నాను కదా, అంత గిన్నెడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అడుగంటకుండా. ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి ఇట్లా వాటర్ పోసుకోవడం. ఆయిల్ బాగా వేసుకునే వాళ్ళకి వాటర్ పోసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వాడద్దు కదండి, అందుకనే హెల్త్ కాన్షియస్. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా, నా ఫేవరెట్ ఐటమ్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ధనియాల పొడి వేసేయాలండి. గరం మసాలా ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. ఎడిటింగ్ కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. వీడియో లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు కసూరి మేతి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. మళ్ళీ ఆయిల్ పైకి తేరుకోగానే మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఇప్పుడు అంత దగ్గరకు వచ్చిందంటే కర్రీ అయినట్టే. మంచి అరోమా వస్తుందండి, గుమగుమలాడిపోద్ది చితక్కొట్టేయచ్చు ఈ కర్రీతో. ఈ కర్రీ చపాతీలోకి వెళ్ళినా, పూరీకైనా, అన్నానికైనా, రైస్కైనా బాగుంటుందండి. రైస్తో తినచ్చు, చపాతీలతో తినచ్చు. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయినట్టేనండి. కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వేడిగా వడ్డించుకుందాం. అన్నము, రాజ్మా, బీరకాయ కర్రీ. మా హస్బెండ్ తిని చెప్తారు ఎలా ఉందో ఇప్పుడు. థ్యాంక్ యూ.